స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల స్తముతో బ్రోచి నడిపించితివి. దయగల స్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో ఆ కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించు మా ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చును. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము.
భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణమైన ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణుడై ధైర్యము పంచావు, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా మెస్సయ్యా, నీవు
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే దాచిన దేవానికి స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. కరుణించిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో నమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలో ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలో ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవానికి స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవానికి స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవానికి స్తోత్రము. పగలూరే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి స్తోత్రము. కాపాడిన దేవానికి స్తోత్రము. మము దాచిన దేవానికి
స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మునుపు మనము 7 నుంచి 14 చదివాము. మొదట భాగము మనం ఒక్కసారి ప్రసంగ రూపంలో విన్నాము. ఇప్పుడు 11 నుంచి 14 మాత్రమే చదువుకుందాం. 11, 12, 13, 14 6వ అధ్యాయం. మీ సహాయం నాకు మాకు దయచేయమని దేవా, ఈ కాంపౌండ్ చుట్టూ దేవా మీ అధీనంలోనికి మమ్మల్ని తీసుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ కూర్చోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాయనా దేవా కరుణించండి. సేవకుడిగా నిలచితి, అపజయపు అంచున నిలచింటిని. కేవలం ఒక్కసారి చేతిలో బలందరూ కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను బలపరచి స్థిరపరచుము. నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను బలపరచి స్థిరపరచుము. కేవలం ఒక్కసారి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను అంగీకరించుము. నన్ను జ్ఞాపకం చేసుకొనుము. నన్ను అంగీకరించుము. తప్పు చేశానయ్యా, హల్లెలూయా. దేవా తప్పు చేశానయ్యా. హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, కానీ దెలీలాకి ఆయన హృదయాన్ని ఇచ్చాడు. కానీ దేవునికి బలాన్ని ఇచ్చాడు ఈయన. అయ్యా అందుచేత ఆ గుడ్లు తీసేసిన తర్వాత దాంట్లోంచి ఆ నీళ్ళు ఎలా వచ్చాయో ఆయనకి ఆ తిరగలి అది విసురుతుంటే నీ ప్రవక్త గారు నిజంగా మరి అది అయిపోయింది ప్రసంగం. వన్స్ మోరు త్వరలో రేపర్సే మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, దానికి 2 సిద్ధమవుతున్నాయి. ప్రార్థన చేయండి అందరూ. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనము కృపమయుడా నాయన ఎంతవరకు కూడా దేవుడు మాకు తోడై ఉండిన ఎడల ఆయన అద్భుత కార్యములు ఏమాయన నడుపుతున్నాడు. కారణం ఏంటంటే యాజకులు చెప్పారు, బైబిల్ గ్రంథం చెప్పింది, మా పితరులు చెప్పారు యెహోవా చేసిన కార్యములని. మరి దేవా ఆ కార్యములు అని అడుగుతూ ఉన్నాడు. సహజాతీతమైనటువంటి దేవుడు ఎక్కడ ఉండను, సహజాతీతమైన కార్యములు ఉండనని ఈ జోన్ గారికి తెలుసు. ప్రభువా సహజాతీతమైనటువంటి దేవుని సన్నిధిలోనికి మేము ఇప్పుడు వస్తున్నాం. ఒక కొన్ని గంటలలో తిరిగి మరి యొక్క నిచ్చెన పెట్టి ఎక్కుతున్నాం. వెనక ఉన్నవి మరచని చెప్పాలి. ప్రభువా మరి వెనక మీరు చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవద్దని చెప్పారు. కాబట్టి నాయన మరి పాపాలైతే మేము చేయలేదు
చేయలేనటువంటి అయితే మర్చిపోవచ్చు, కానీ రేర్ న్యూ మిర్రర్లో తండ్రి ప్రతి వాహనానికి పక్కన అర్థం ఉంటుంది, వెనకాల ఎవడొస్తున్నాడో తెలుస్తుంది. అదే విధముగా మాకు కూడా నీ వాక్యాన్ని మా ఎదురుగుండా ఉంచు. భవిష్యత్తు నీ చేతుల్లో ఉంటుంది. రానున్నటువంటి 2025లో మరి కొంచెం తర్వాత మరి సాక్ష్య సమయంలో సహాయం నాకు అనుగ్రహించు. ముఖ్యమైనటువంటి వర్తమానం మా హృదయంలో భద్రపరుచుకొని మరి మరియవలే మేము నీ అవసరానికి నీ మాటలు భద్రంగా చెప్పున్నట్లుగా నిందను మరి కన్యక గర్భవతి కుమారుడు కంటదనేటటువంటి వాక్యమ నిమిత్తము నిందను భరించు. మేము కూడా రానున్న సంవత్సరంలో ఇంకోనైనా సంఘం మరి నిరుడైతే ఇలా లేదు, మరి చూస్తే అద్భుతంగా అనూహ్యంగా మీరిచ్చినటువంటి నాయన చక్కనైనటువంటి విధముగా రూపురేఖలు దిద్దుకొని దేవ ఆరాధనకి తగినటువంటి స్థలముగా మీరు చేసినాను. ఎవరెవరు ఏ విధముగా పనిచేస్తారో మీకు తెలుసు. వారిని దేవుడు దీవించునుగా అనేటటువంటి మాటలతో ప్రభువును రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. మరి నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము. నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవ. మీ ముందు నేను ఇలా నిలబడ్డున్నానంటే ఆయన కృపే అండి. లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 7th నేను అంటే అప్పటికి నేను ప్రెగ్నెంట్గా ఉన్నానండి. అప్పుడు నేను జనరల్ చెకప్ కని వెళ్ళాను డిసెంబర్ 7th. అప్పుడు స్కాన్ చేస్తే అసలు ఆ మూమెంట్స్ ఏమీ లేవు. సో అప్పుడు స్కాన్లో చెప్పేశారు బేబీ చనిపోయింది అని. సో వేరే డాక్టర్ ఒకసారి వేరే ఒపీనియన్ తీసుకుందామని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. అప్పుడు ఆ డాక్టర్ చూసి, లేదమ్మా ఇప్పుడు నేను మళ్ళీ స్కాన్ చేసినా నేను అదే చెప్పాలి, మీరు ఇంకా డిసప్పాయింట్ అవుతారు, సో స్కాన్ ఏమొద్దు, ఈ స్కాన్ ఇందాకే కదా చేశారు, వద్దు అని చెప్పి అన్నారు. నేను అప్పుడు డాక్టర్ని అడిగాను ఆ బిడ్డ చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అని. దాదాపు 7 రోజులు అవుతుందని చెప్పారండి. వారం రోజులు. ఇంకొక 2-3 రోజులు కనుక అంటే నేను చెకప్కి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. ఒకవేళ ఆ రోజు నేను చెకప్కి వెళ్ళకపోయి ఉంటే నా ప్రాణానికి కూడా చాలా ప్రమాదం అయ్యేదండి. అంటే 7 to 10 డేస్ అలా ఉంటే గనక చనిపోయిన బిడ్డ కడుపులో అది గర్భంలో ఉంటే పాయిజన్ అయిపోతుందండి. మొత్తం ఆర్గన్స్ అన్నీ పాడైపోయి నాకు కూడా చాలా ప్రమాదం అయ్యేది. కానీ దేవుడు అసలు నెక్స్ట్ డే వెళ్ళాల్సిందే. ఆ రోజు ముందు రోజు నా భర్త గారు నాకు ఇవాళ ఖాళీ ఉంది, నేను ఇవాళ తీసుకెళ్తానని నన్ను తీసుకువెళ్ళారు. అప్పుడు త్వరగా గుర్తించడానికి దేవుడు సహాయం చూపించారు. దేవుడు నా ప్రాణాన్ని కాపాడారు. నాకు ఆ సమయంలో నాతో ఒకటే మాట్లాడారు దేవుడు, నీ ప్రాణాన్ని నేను ఘనంగా ఎంచాను అని నాతో మాట్లాడారు. సో నేను అసలు అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు కానీ నేను ఏడవలేదు. అంటే ఆ స్కాన్ రిపోర్ట్ చూడగానే ఒక్కసారి కొంచెం ఏడ్చాను, తర్వాత నుంచి నేను అసలు ఏడవలేదు, అలానే ధైర్యంగా ఉన్నాను. అందరూ నా భర్త, నా తల్లిదండ్రులు, నా అత్తమామలు అందరూ ఏడ్చారు అసలు. కానీ దేవుడు నాకు ధైర్యం ఇచ్చారు. నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు అది రిమూవ్ చేయాలని చెప్పారు.
ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను, దేవుడా నా చెయ్యి నువ్వు పట్టుకో, నాతో పాటు రా, ఆపరేషన్ థియేటర్లో నాతో పాటు ఉండు ప్రభు అనే ప్రేయర్ చేసుకున్నాను. చాలా త్వరగా రికవర్ అవ్వడానికి కూడా సహాయం చేశారు. అది త్వరగా చూసుకోకుండా ఉండుంటే మీ మధ్య నేను నిలబడేదాన్ని కాదు. కానీ దేవుడు నా పట్ల ఆయన ప్రణాళిక వేరుగా ఉందని నేను నమ్ముచున్నాను. నేను నా భర్త బిడ్డ కూడా దేవునిలో బాగా ఎదగాలండి. ఏదైనా చిన్న పనైనా ఆయన కోసం చేయాలనే మేము ఆశపడుతున్నామండి. ఆయన దాకా నన్ను, నా భర్తని, నా అత్తమామలందరినీ, మా తోటికోళ్ళేంటి, మా ముద్దిగారేంటి, వాళ్ళ బిడ్డలు బట్టి వందనాలు. కాపాడి ఈ సంవత్సరాలుగా నేను మా బంధువులేంటి చాలామంది చూశాను. ఈ క్షణంలో లేరు వాళ్ళు. ఆ సిచ్యువేషన్లో నేను దేవుని చాలా స్తుతించాను. ఎందుకంటే దేవుడా, ఇందులో ఎవరూ లేరు, నా కుటుంబం ఏంటి, నా చుట్టుపక్కల ఎవరు లేరు, అయినా నీ రెక్కల చోట నన్ను భద్రపరిచి ఈ సంవత్సరంలో ఈ భాగ్యాన్ని మాకు దయచేసిన బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు అండి. ఇంచుమించుగా మరి అందరూ అయినట్టే నేను అనుకుంటున్నాను. ఇద్దరు కూడా మరి యంగ్స్టర్స్, మంచి సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. టెస్ట్ మనీ మరి చెప్పినటువంటి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఈ విషయాలు వినలేదు. మన లోపల 7 to 10 days అలా జరగకూడదు. చాలా అసాధారణమైన విషయం, అది చాలా ప్రమాదకరమైంది. మరి దేవుడు సకాలంలో చేశాడంటే జీవితాంతం కూడా అది యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకపోవడం. మరి ఇద్దరు చెప్పినటువంటి సాక్ష్యాలు కుటుంబంలో చాలా మంచివి. మరి దేవుడు ఇప్పుడు కూడా మనము దేవుని కొరకు ఎదరికి వెళదాం అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, దాహము అనే ప్రసంగంలో దాన్ని రివర్స్ చేస్తాడట, ప్లేటు తిరిగేస్తాడట. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం. అంటే ఇంద్రియాలతో చేయాలంటే కష్టమే. దేవుడు పని చేయడానికి ఇచ్చాడు, కానీ ఇంద్రియాలు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు లోపల ఆత్మ భాగాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి 6 జ్ఞానేంద్రియము బైబిల్లో మార్తమ్మ గారికి ఇచ్చారు. అప్పుడు మనం క్రైస్తవులం అవుతామని చెప్పారు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు బ్రతకడానికి ఇచ్చారు. వీటితో మనం చాలా మంచి పనులు చేయగలము. కానీ ఎప్పుడూ కూడా స్టిక్కీ అంటే ఒక ముళ్ళు గుచ్చినట్లుగా చేస్తాయి. కన్ను, చెవి, ముక్కు అంటే రుచి, వాసన, మరి వినికిడి, మొత్తం 5 జ్ఞానేంద్రియాలు కూడా ప్రవక్త గారు రాసేటప్పుడు మనుష్యుడికి ఎల్లప్పుడూ కూడా ఒక ముళ్ళు వలె ఏదో టైంలో గుచ్చుతూ ఉంటాయి. అంటే మన శరీరం పుట్టినప్పుడే పాపముతో, అబద్ధాలు ఆడుతూ, అతిక్రమాలతో రూపుదాల్చి ఈ లోకంలోకి నీకు వచ్చానని దావీదు గారు చెప్పినటువంటిది కరెక్టు. అందు గురించి ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ సంవత్సరం ఇలా చేద్దాం అనుకున్నామో అంతకంటే ఎక్కువగా వాడు రెడీగా ఉంటాడు మనకు ఎదురుగుండగా. ఇప్పుడు ఇందాక నేను వర్తమానంలో చెప్పేది అంతే, శత్రువు యొక్క సవాలును ఎదుర్కొనేటటువంటిది దేవుని 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒక్కటే. మనమేమీ చేయలేం, నిమిత్త మాత్రులం. నీ జీవాత్మను ఉదావు, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా చేశాను తండ్రి. నిష్ప్రయోజకమైన దాసురాలను దాసుడను అంటే మనము వాక్యము విని దాని ప్రకారంగా పనిచేసేటటువంటి దాంట్లో ఈ అవయవాలు ఏమి చెప్పినా కాదనాలి ఆరోగ్యానేంద్రియంతో, అంతే. ఆయన పక్షముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరి ఇంతవరకు చెప్పిన సాక్ష్యాలు ఒక కొన్ని నిమిషాలు ఇక్కడ నేను మరి నా సాక్ష్యం కూడా చెప్పాలి కదా. మరి ఓపికగా ఎక్కువ చెప్పను నేను. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుష్యులు అది
కనిపెట్టరు. 33 అధ్యాయము 14వ వచనములో దేవుడు ఒక్క మారులు 2 సార్లు పలుకును. ప్రియులారా, ఎట్లా పలుకుతున్నాడు ఆయన? చాలా మంది ఏమండి ఒక్క మారులు పలుకును, 2 మారులు పలుకును, కనిపెట్టరు అని ఉంది. పలుకును అంటే బైబిల్ చదివేటప్పుడు మనకు వచ్చినటువంటి వాక్యము అది కాదండి. అక్షరార్థంగా మనము చూన్నప్పుడు ఓహో వాగ్దానం భలేగా ఉంది, అది కాదు. ఇక్కడ కనిపెట్టారు అని ఉంది ఆ కింద మాట. కనిపెట్టడం అంటే నువ్వు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసావు, ఆమేనని లేచిపోతున్నావు. దావీదు కీర్తనలు మీరు చదివితే, నేను మౌనినై ఉంటిని. ఏమండి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి మనతో మాట్లాడే వరకు మనం కొన్ని నిమిషాలు మౌనంగా అట్లాగా. మరి అక్కడ దావీదు గారు చెప్పేటటువంటి ప్రతిదీ చూస్తుంటే చాలా ఎలా ఉంటుందంటే వింతగా ఉంటుందన్నమాట. మౌననై ఉంటేని కనిపెట్టడం అంటే దేవుని దగ్గర మన ఇంద్రియాలు చెడ్డవైనప్పుడు రాగానే వెంటనే ప్రార్థన ఎలా మొదలెట్టేటప్పుడు ఫ్రెష్గా ఉండం. మనం వీధిలో వచ్చేటప్పుడు ఎవరో దెబ్బలాట జరుగుతుంది, మనం అలా మౌనంగా ఉండు. నువ్వు కళ్ళు మూసుకొని అప్పుడు నువ్వు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలకి నువ్వు చూసిన పందులు కుక్కలు మధ్యలో దెబ్బలాటలు జరిగినటువంటి విషయాలు, ఇంటి దగ్గర మనం కోప్పడి చిరాకు పడి అన్నటువంటి మాటలు పోవడానికి కొన్ని నిమిషాలు పడతాయి, 10-15 నిమిషాల్లో పడతాయి. ఈవేళ ఈ సంగతి చెప్తున్నాను నేను. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని సన్నిధికి అది వెళ్ళిందా లేదో మనము కనిపెట్టాలి. ప్రార్థన చాలామంది చేస్తున్నాం. అందుకే మనం ముందు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా టైం ఉందనుకోండి, ఒక్కొక్కసారి వస్తున్నారు, ఏం చేయాలి? కాసేపు బైబిల్ చదవాలి, కాసేపు కనిపెట్టాలి, మౌనంగా ఉండి కనిపెట్టాలి. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి కబుర్లు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఏదైనా చెప్పాలంటే బయటకు వెళ్ళి అక్కడ చెప్పాలి. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అయితే వారు కనిపెట్టలేకపోయిరి. ప్రియులరా, అలా చేసినటువంటి వాళ్ళకి దేవుడు ఎలాగ 1-2 సార్లు మాట్లాడుతున్నాడు? కలలో రాత్రి కలుగు స్వప్నమలాలు. ఏమండి పడుకున్న తర్వాత ఎందుకు మనకి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇప్పుడే అనుకున్నాం, శరీరం మీద ఉన్నటువంటి పాపపు జ్ఞానేంద్రియాలు తల్లి గర్భములో లైంగిక జ్ఞానముతో మన మానవ స్వభావంతో పుట్టాం, ఇవి మంచివి కాదు. రోమా 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళేసారి చదవండి. అస్సలు ఇవి మంచివి కాదని చెప్తాడు అక్కడ పౌలు గారు. అందు గురించి మనం ఏం చేయాలి? కలలో అంటే 5 జ్ఞానేంద్రియములు పెట్టకుండా నిద్రలో పోతాం. ఏమండి శరీరం మీద ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, ఓ టైలర్ ఉన్నారనుకోండి, బట్టలు కుట్టే టైలర్ ఉన్నాడు, గుడికి వెళ్తాడు. మామూలుగా కుట్టినప్పుడు ఆ ప్యాంటు గొట్టం లాంటిది కుట్టేటప్పుడు, ఆ మడతలు పెట్టేటప్పుడు, లేకపోతే జాకెట్టు ఆ మడతలు పెట్టేటప్పుడు చక్కగా కుడతాడు. ఆ రాత్రి ఓ 3 గజాలు పట్టించారనుకోండి, ఒక అరగజం దొంగిలించాడు అనుకోండి, ఎలాగోలాగో మినహాయం చేసుకున్నాడు 3 గజాల్లోనూ. ఆ రాత్రి కల్లో కుడతా ఉంటాడు. నిజంగా కాదు, నిజంగా కుట్టినప్పుడు బాగానే కుడతాడు, దారాలే కలిసిపోయి మొత్తం కుట్టే వెళ్తుంది. రాత్రి కలలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లును, తాము చేయదలిచిన కార్యం మానుకొని చేయనట్లును. చేయదలిచిన కార్యమేటి? మానుకోవాల్సిందేంటి? దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఉన్నాడనియు
వెదకవాడికి ఫలము దయచేవాడు నీవు నమ్మవలను కదా. యథార్థవంతుడు దేవుడు కాబట్టి మనం యథార్థంగా ఉండాలి. మన 5 ఇంద్రియాలు కూడా దేవుని ఆరోగ్యేంద్రియానికి అటాచ్ చెయ్యాలి. అంటే నడిపించే వాళ్ళు ఎవరవుతారు అప్పుడు? 6th సెన్స్, 6వ జ్ఞానేంద్రియం. అది ఎక్కడి నుంచి? సిలువ మీద మనకు బదులుగా మన పాపాలు మోసుకొని నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతానన్నాడు. ఆ గడ్డ వేసుకొని అంగి వేసుకొని ఉన్నటువంటి బొమ్మ ఎప్పుడో భూమి మీద ఉన్నటువంటి ఆయన కాదు. ఇప్పుడు నేను వెళ్ళి ఆదరణకర్త, 6th సెన్స్, 6వ జ్ఞానేంద్రియము. పరిశుద్ధాత్ముడు వస్తాడు, నిన్ను పడుకోబెడతాడు. అప్పుడు ఆయన దొంగ టైలర్ అయితే ఆ 2 ఇడిపోతుంటాయన్నమాట. హలో, మంచి కాలం అయితే చెప్తాడు పాస్టర్ గారికి సంఘంలోను, ఇడిపోతున్నాయన్నది చెప్పడం. అప్పుడు నాలాడు ఓటుగాడైతే ఏం చెప్తాం? అబ్బాయి నీలో ఏదో పొరపాటు ఉంది, ఏ గుడ్డో నువ్వు దొంగిలిస్తున్నావు, దేవునికి యథార్థంగా చేయట్లేదు, నువ్వు ఈ కుట్టడంలో ఏదో తప్పు చేసావు, చేయదలిచిన కార్యము మానుకొని చేయనట్లు. అది అక్కడ అర్థం. ఉదాహరణ, అతను టైలర్, ఒక జాబ్ హోల్డర్ ఉన్నాడు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా. మీ అందరికీ నా వందనాలు. అయితే మళ్ళీ 2025లో కూడా మనకి ఇంకా 5 వర్తమానాలు ఆల్రెడీ సిద్ధమై ఉన్నాయండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, అదొక ప్రసంగము. తర్వాత మరొక్కసారి అనేది ఒకే టైటిల్తో ఉన్న 2 ప్రసంగాలు. తర్వాత చరిత్రలో ప్రకాశించిన గొప్ప వెలుగు, విశ్వాసం కొరకు పోరాడుట. ఈస్టర్ ముందే మనం ఈ 5 వర్తమానాలు కూడా విడుదల చేయడానికి అన్ని వర్క్ అంతా అయిపోయి రెడీగా ఉంది. అయితే పోయిన ఏడాది 10 చేసామంటే ఈ ఏడాది 10 కన్నా ఎక్కువ మనం చేయాలి. ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా ప్రార్థించండి. అనేక మంది మన కోసం ప్రార్థిస్తున్నారు. అలాగే మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని, ఆది అపోస్తలుల సంఘంగా ఈ సంఘం ఉండాలని ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా స్వస్థతావరం ఉంది, ప్రవచనావరం ఉంది, భాషలు మాట్లాడుతుంది. ఈ వరాలన్నీ కూడా ఈ సంఘంలో ఇంప్లిమెంట్ అవ్వాలి. వీటి గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. మరి ప్రవక్త ప్రసంగించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఎంతోమంది భాషల్లో మాట్లాడారు, ప్రవచించారు. స్వస్థతావరం అనేక మందికి దేవుడు ఇచ్చారు. మరి ఈ దినాన్ని కూడా అలా ఆ కార్యాలు కూడా మన సంఘంలో జరగాలని నేను వాటి గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా దేవా తండ్రి అందుకోవా నీకే మా దేవా తండ్రి అందుకోవా ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత
స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే ఆరాధన తండ్రి అందుకోవా నీకే ఆదేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన